రాష్ట్రంలో సీఎం జగన్ ప్రజా సమస్యలు పరిష్కరించకుండా మంత్రులను ఎమ్మెల్యేలను ట్రాన్స్ఫర్లు చేస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో 460 మండలాలు కరువుతో అల్లాడిపోతూ గ్రామాలు వలసలు వెళ్తున్నాయన్నారు. జగన్ మాత్రం రాష్ట్రమంతా హాయిగా ఉన్నట్టు ప్రకటనలు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీలు నెల రోజులుగా సమ్మె చేస్తున్నా కనీస స్పందన లేదని, మాట తప్పని నాయకుడు మీరు ఏ సమ్మె ఎలా ఉపయోగిస్తారని ప్రశ్నించారు. వారి ఉద్యోగం కాదు, 3 నెలల్లో సీఎం జగన్ ఉద్యోగం ఊడిపోతుందని, అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేస్తామని హెచ్చరించారు. బెంగాల్ ఎంపీ మాల్డా ఎంపీ చౌదరి గారు ఆయన అక్కడ కంప్లైంట్ చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఏమైనా సిగ్గు శరం ఉందా అని నేను అడుగుతా ఉన్నా. సాక్షాత్తు మీ పార్టీ ఎమ్మెల్యే ఇవాళ వర్కర్లను బెదిరించి వర్కర్లందరూ కూడా కిడ్నాప్ చేస్తూ ఉంటే, ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఎంపీలు కూడా ఇవాళ చేస్తూ ఉన్నారంటే, మరి ఎస్పీ గారికి ఆయన కంప్లైంట్ చేసిన తర్వాత అయినా మరి ఎస్పీ గారి రియాక్షన్ ఏమిటో నాకు అర్థం కాలే. ఎస్పీ గారు ఎందుకు స్పందించడంలే? ఎస్పీ గారే కాదు, డీజీపీ గారు కూడా స్పందించాలి. తక్షణమే దీనికి ఎవరైతే బాధ్యులో వాళ్ళందరి పైన కూడా సూమోటో కింద కేసు బనాయించి అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. ఒకవేళ ఎమ్మెల్యే ఇన్వాల్వ్ అయితే ఎమ్మెల్యేను ముందుగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. కారణం ఏమిటి? ఇవాళ నేను మీ ఇష్టానుసారమా మీ జాగీరా అని అడుగుతా ఉన్నా. మీరు వర్కర్లను బెదిరిస్తారా? కాంట్రాక్టర్లను బెదిరిస్తారా? మీకు డబ్బులు ఇవ్వకపోతే చాలు ఏమైనా చేస్తారా? పోలీసు వాళ్ళు చూసి చూడనట్లుంటారా? పోలీసు వాళ్ళకి కాకి డ్రెస్ ఇచ్చింది అందుకేనా? ఎమ్మెల్యేకి ఊడిగం చేయడానికే మీకు కాకి డ్రెస్సు? మీకు జీతాలు గవర్నమెంట్ ఇస్తుందా లేకపోతే ఎమ్మెల్యే ఇస్తాన్నాడా? కాబట్టి ఏమంటే ఒక సిగ్గులేని ప్రభుత్వం ఇది, ఒక దుర్మార్గమైన ప్రభుత్వం ఆ రాష్ట్రంలో అధికారంలో ఉంది. కాబట్టి ఇవాళ ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. అందులో అనంతపురం జిల్లాలో ఇంతో చైతన్యవంతమైన అనంతపురం జిల్లాలో ఇలాంటి ఘటన జరగడం సిగ్గుచేటు. మన అనంతపురం జిల్లా పరువు పోయింది, ఆంధ్రప్రదేశ్ ప్రజల పరువు పోయింది. ముఖ్యమంత్రి గారు ఇప్పటికి కూడా స్పందించకపోతే ఖచ్చితంగా చెప్తాను, ఈ ముఖ్యమంత్రి గారి అండ కూడా ఆ ఎమ్మెల్యేకు ఉందని చెప్పక తప్పదు.